హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. పర్టికులర్గా అది కనబడుతుంది అని నేను చెప్తున్నాను, కానీ అందులో మరి మిగతా వాళ్ళకి అది రెజనేట్ అవ్వదని కాదండి. మీరు పూర్తిగా వింటే మీకు రెజనేట్ అయ్యేది అయితే ఉంటుంది. పర్టికులర్గా అదే చెప్తున్నాను కాదు, నాకు ఏది కనిపిస్తే అది చెప్తున్నాను అంతే. అదైతే పర్టికులర్గా వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఎనర్జీస్ అయితే ఎక్కువ ఉన్నాయి అని. నిన్న ఒక వీడియో చేశా కదా, మీరు ఫ్యామిలీ అని చెప్పట్లేదేంటి, కొలీగ్స్ అని చెప్తున్నారేంటి, అది రాంగు అన్నారు. యాక్చువల్లీ అది ఫ్యామిలీ కూడా నేను చెప్పాను, పూర్తిగా వింటే తెలుస్తుంది. ఫ్యామిలీ అని కూడా అన్నాను, కాకపోతే నాకు అక్కడ ఆఫీస్ రిలేటెడ్ ఎక్కువ కనిపించింది, నేను అది చెప్పాను అనమాట. ఎవరికైనా బాధ పెట్టుంటే సారీ. పూర్తిగా అయితే వినండి, తెలుస్తుంది. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయండి, కనెక్ట్ అవ్వు అనేం లేదు. నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారా లేకపోతే వెయిట్ చేస్తున్నారా అనేది అయితే మనం చూద్దాము. వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, నాకు క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే దూరంగా ఉన్నారో, కాంటాక్ట్లో లేకుండా నో కాంటాక్ట్లో ఉన్నారో, మా వ్యూవర్స్కి దూరంగా ఉన్న వ్యక్తి అసలు వీళ్ళ నుండి మూవ్ ఆన్ అయిపోవాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారా, మంచి సమయం గురించి వెయిట్ చేస్తున్నారా, నాకైతే చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వీళ్ళకి దూరంగా ఉన్నారు కదా, మరి ఆ వ్యక్తి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోవాలి ఈ కనెక్షన్ నుండి అనుకుంటున్నారా, లేకపోతే ఏవైనా సమస్యలు ఉండి వెయిట్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారా అనేది అయితే మాకు చెప్పండి యూనివర్స్. యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, 6 ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ వాండ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ స్పోర్ట్స్, 8 of wands, the moon. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్. మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీకు ఏవో ఒక 2 సమస్యల మధ్య అయితే నలుగుతున్నారండి. అది ఫ్యామిలీనా మీరా అని చూస్ చేసుకోమంటే వాళ్ళకి అదొకటి బాధగా ఉంది. ఈ వ్యక్తి చెప్పుడు మాటలు కూడా విన్నట్టున్నారు. ఆ అంటే మీ కనెక్షన్ గురించి చెప్పుడు మాటలు ఎవరో వేరుగా అయితే చెప్పారండి. ఆ చెప్పుడు మాటలకు విని కూడా వీళ్ళేటంటే సందిగ్ధంలో పడ్డారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మూవ్ ఆన్ అయితే చేయలేదండి. ఈ వ్యక్తి ఇప్పటికైతే చెప్తున్నా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. ఇతను మీతో కనెక్షన్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఈ కర్మ ఇదైతే అనుభవిస్తున్నారో అది మార్చి మీ దగ్గరికి రావాలి అనే చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈక్వల్ అనమాట. నేను ఈ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను అన్నట్టు ఈక్వల్లో ఉన్నారు. ఈక్వల్ ప్రేమలో, ఈక్వల్ మీతో ఒక కాంటాక్ట్ లేకపోయినా, ఒక మాట్లాడడం లేకపోయినా ఈ వ్యక్తికి అయితే మీ గురించి చాలా పాజిటివ్గా థింగ్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఒక ఎవరో నెగిటివ్గా అయితే చెప్పారు పీపుల్. కొందరికైతే నెగిటివ్గా చెప్పారండి. ఎవరో వాళ్ళ చుట్టూ ఉన్న మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరో కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు రాంగ్గా అయితే చెప్పారండి. ఆ మాటల్ని పట్టుకొని వీళ్ళేంటంటే మీతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటాను అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ వీళ్ళు మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. ఖచ్చితంగా వీళ్ళు స్టేబుల్ ఆఫర్, ఒక న్యూ బిగినింగ్, ఒక కాంటాక్ట్ చేసి మీ దగ్గరికి అయితే వస్తారు. వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఇది ఎలా చేయాలి అనేది. కొందరికైతే థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుందండి. ఆ థర్డ్ పార్టీ వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ ఉంటాయి, వాళ్ళ భార్య వాళ్ళకి ఏదో తెలుస్తుంది. అప్పుడు మీకు అంటే ఇప్పుడు భార్యతోనే కదా ఏదైనా కానీ, వాళ్ళ వైపు సర్దుమణిగే వరకు మీకేంటంటే కొంచెం బాధ అనేది తప్పదండి. ఇక్కడ నాకు అలాంటి ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ కూడా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పూర్తిగా వాళ్ళైతే మీతో కాంటాక్ట్లో లేకపోయినా మీరేం చేస్తున్నారు అనేది వీళ్ళు గమనిస్తున్నారండి.
స్పై చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంలో బయటికి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏదైనా ఎక్కడైనా పని చేసే వర్క్ చేసే దగ్గరికి వెళ్తే ఆ వర్క్ దగ్గర వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ వీళ్ళైతే గమనిస్తున్నారండి. వీళ్ళకి అంతా తెలుసు. కాకపోతే కొంచెం కాంటాక్ట్ అవ్వడం అనేది కొంచెం స్టేబుల్గా వస్తారు. ఈ వ్యక్తి అయితే మీ వైపు మంచి ఆలోచనలు ఉన్నాయి. ఈ వ్యక్తి మీ వైపు అయితే వస్తారండి. స్టేబుల్గా ఒక ఆఫర్ తీసుకొని అయితే వస్తారు. ఒక థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది. వలన ఏంటంటే మీరా వాళ్ళ అనేటప్పుడు కొంచెం మీతోనే రూడ్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఈ వ్యక్తులైతే ఈ వ్యక్తులకైతే మీ నుండి మూవ్ ఆన్ అయితే పూర్తిగా అయిపోలేదండి. ఆవేశంగా దీనిగా అయితే మీ దగ్గరికి ఒక నిర్ణయము, ఒక ఆఫర్ తీసుకొని వస్తారు. అది ఒక కాంటాక్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి అయింది ఇది అని అయితే చెప్తారండి. వీళ్ళు ఒక మంచి టీచర్ పొజిషన్ లేకపోతే ఒక ఆఫీసర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని వీళ్ళకు ఎంత మీ పర్సన్ ఏంటంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని ఉంది కదా అని పొగరగా అయితే బిహేవ్ చేయరు. వీళ్ళు ఈక్వాలిటీలో ఉంటారనమాట. మీరు ఎంత ప్రేమనిస్తే అలానే అంత ప్రేమనే ఇస్తాను అని అయితే వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ చూసారా, న్యాయంగా ఉంటాము అన్నట్టు ఒక తక్కిడ అంటారు కదా, చూసేది అలా అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఈక్వల్ ప్రేమనైతే వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారండి. రాసుల విషయానికి వస్తే ఇక్కడ నాకు వృషభ, మకర, కన్య కనిపిస్తుంది. అలాగే మేష, సింహ, ధనుష్య రాశి కూడా కనిపిస్తుంది. మిథున, తుల, కుంభ ఇవి కూడా కనిపిస్తున్నాయండి నాకు. మిథున, తుల, కుంభ అన్నీ ఒక 3 అన్ని రాసులు మిక్స్ అయితే అయ్యాయి. ఇక్కడ అన్నీ వచ్చాయి. అందరికీ అన్ని రాసులు అయితే వచ్చాయి ఇక్కడ. మరి ఇది ఎవరికి రిజల్ట్ అవుతుందో నాకు తెలియదు. ఈ కార్డ్స్ ప్రకారం నేనైతే చెప్తున్నాను. మీరు లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్యక్తి అయితే మర్చిపోలేదు. వాళ్ళకున్న సమస్యల మధ్య ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయలేక వీళ్ళ సమస్యలను పరిష్కరించుకోలేక అవి సర్దుమణిగే వరకు మీకు కొంచెం కాంటాక్ట్ చేయము అన్నట్టయితే ఉన్నారు. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు అన్నదైతే వీళ్ళైతే చూస్తున్నారు. ఇంకా చూద్దాం అసలు ఏం చెప్తారు. టవర్, మీరు ఖచ్చితంగా నో కాంటాక్ట్లో అయితే ఉన్నారండి. ఒక మాట అనుకొని ఏదో గొడవ అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. కానీ ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్లు అయితే స్టార్ట్ అవుతాయండి. వాళ్ళు మీకు ఒక ఆఫర్ అయితే తెస్తారు. అది ఏంటి అంటే మీకు న్యాయం జరిగేదే అది మీకు మ్యారేజ్ అవని లేకపోతే ప్రపోజల్ అవని వాళ్ళైతే మీకు ప్రపోజ్ చేయాలనే చూస్తున్నారు. మీతో ఒక న్యూ స్టార్ట్ అనేది చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తారండి. వాళ్ళు చుట్టూ ఉన్న మనుషులు బట్టో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వలన వాళ్ళైతే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ని వాళ్ళ మనసులోనే హైడ్ చేసుకుంటున్నారండి. మీరంటే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది. వీళ్ళు మీ నుంచి పూర్తిగా అయితే మూవ్ ఆన్ అయిపోలేదు. వాళ్ళైతే వాళ్ళ మనసులో ఉండే ఆలోచనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ మీద ప్రేమ అలానే ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ రొమాంటిక్ ఏంజల్స్ ఏమి ఇస్తారో మనకి చూద్దాము. గైడెన్స్, హియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా లేకపోతే వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారా మీరు కూడా మాకు ఖచ్చితంగా చెప్పండి. యూనివర్స్, సోల్మేట్, మీరు సోల్మేట్ అనే వ్యక్తులు ఎప్పుడైనా విడిపోతారా చెప్పండి? అస్సలు విడిపోరు. మీరు వాళ్ళ యొక్క సోల్మేట్ అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వెడ్డింగ్, మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోవాలి, ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి, ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని అయితే వీళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ ఈ మేజర్ ఆర్కానాన్ని కూడా అడుగుతా. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్ మాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సను మా వ్యూవర్స్ని అసలు మూవ్ ఆన్ చేసేసారా, వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా నాకైతే చెప్పండి. జస్టిస్,
వీళ్ళు మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి, మీకోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇది ఏదైతే ఈ సిచ్యువేషన్, కర్మ, ఈ పెయిన్ ఉందో అదంతా ఎలా అయినా మంచిగా చేద్దాము, ఒక మంచి సర్కిల్లోకి తెద్దాము. ఈ పెయిన్ అంతా అయిపోయాక వాళ్ళు మా వ్యక్తులే, వాళ్ళ గురించి నేను వెళ్తాను అన్నట్టయితే ఉన్నారండి. మీకు ఒక ఆఫర్ అయితే తెస్తారు, వీళ్ళు మీకు న్యాయం అయితే చేస్తారండి ఖచ్చితంగా. ఇక్కడ కర్మ అనేది ఇప్పుడు ఏదైతే మీ మధ్య నడుస్తుందో, ఒక వ్యక్తి ఇంటర్ఫీర్ వలన అవని, ఒక థర్డ్ పార్టీ అవని, ఒక ఫ్యామిలీ వలన ఆపేవాళ్ళు ఉన్ని, ఎవరు ఎలా ఆపుతున్నా కానీ ఇప్పుడు మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారండి. ఇదంతా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే ఇదంతా ఈ కర్మ అంతా టర్న్ అవుతుందండి, ఖచ్చితంగా టర్న్ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్లోకి వస్తాయి. మీ వ్యక్తి మీకు ఒక ప్రపోజల్ చేసి, ఒక వెడ్డింగ్ ప్రపోజల్ అయినా, మీకు ప్రపోజల్ చేసే ఇదైనా తప్పకుండా చేస్తారండి. మీకు న్యాయం అయితే వస్తుంది, ఇది నమ్మండి. క్లెయిమ్ చేసుకోండి. బాయ్. వీడియో నచ్చితే క్లెయిమ్ చేసుకోండి. బాయ్.